అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వార్త చర్చ నడుస్తుంది. అదేంటంటే కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని మారుస్తారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా పోయేటటువంటి అవకాశం ఉందనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా మారుస్తారనే చర్చ కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఆల్రెడీ ఎవరెవరైతే మంత్రులు చక్కగా పనిచేస్తలేరో ఆ మంత్రుల పదవులు తీసేస్తారు, మంత్రులకు సంబంధించిన కొన్ని పోర్ట్ఫోలియోలను చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉందనేది కూడా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి తన పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు, అట్లనే మంత్రులను కూడా తీసేస్తారు, మంత్రులను కూడా మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగిస్తారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిని అయితే మళ్ళీ తెలంగాణలో అధిష్టానం పెడతారు కదా, మంత్రులను కూడా కొత్త వాళ్ళనే పెడతారు. రేవంత్ రెడ్డిని తీసేస్తే మంత్రులను తీసేస్తారు, కొత్త సీఎంతో కొత్త మంత్రులు. ఇప్పుడు కర్ణాటకలో జరిగింది, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసేసారు, డీకే శివకుమార్కు సీఎం పదవి ఇచ్చారు. డీకే శివకుమార్ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కొత్త మంత్రులే. సేమ్ తెలంగాణలో కూడా అట్లా జరిగే అవకాశం ఉంది. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల పైన ఒక సర్వే చేశారు. మంత్రుల పర్ఫార్మెన్స్ అధిష్టానం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు 15 మంది మంత్రులు ఎట్లా పనిచేస్తారు, ఈవెందో రేవంత్ రెడ్డితో కలిసి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, వీళ్ళ కథ ఏందనేది పిన్ టు పిన్ హైకమాండ్ మొత్తం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక అధిష్టానంకి అర్థమైనటువంటి కథ ఏంటంటే 3-4 మంత్రులు ఉన్నారు, వాళ్ళని తొలగించాలి. ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు, వీళ్ళ వ్యవహారం బాగాలేదు, మంత్రివర్గం నుండి వీళ్ళని తప్పిద్దామనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉందనేది వినబడుతున్న చర్చ. దీంట్లో ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డి వ్యవహారం మంత్రులకు నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మంత్రులకు ఇష్టం ఉండలేదు. అసలు మంత్రులు రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలన్నా రేవంత్ రెడ్డి వింటలేడు, మంత్రులు రేవంత్ రెడ్డిని కలవాలంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఏదైనా ప్రోగ్రామ్ పోయినా కూడా మంత్రులకు అట్లీస్ట్ ఇంటిమేషన్ ఇస్తలేడట, మంత్రులకు అట్లీస్ట్ రేవంత్ రెడ్డి చెప్తలేడట, ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తలేడు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డికి సంబంధించిన టీం ఉంటుంది కదా, టీం కూడా మంత్రులకు చక్కగా చెప్తలేరట. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం జిల్లాల పర్యటన అంటున్నాడు, నియోజకవర్గాల పర్యటన, భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఒక కాన్స్టిట్యున్సీలో సభ పెట్టినప్పుడు మంత్రులు అందరూ ఉంటే బాగుంటుంది కదా, మంత్రులు అందరూ కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది, వాళ్ళ శాఖల గురించి వాళ్ళు చెప్పుకోవాలి. రైతు బంధు ఇచ్చినామని, లేకపోతే ఇరిగేషన్ ఏదో డెవలప్మెంట్ చేస్తున్నామని, ఐటీ డెవలప్మెంట్ చేస్తున్నామని, ఫారెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పి, గుడ్లు కడుతున్నామని చెప్పి, బడ్లు కడుతున్నామని మంత్రులు వాళ్ళ శాఖలను వాళ్ళు పొగుడుతూ కొంత జనాలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది. కానీ రేవంత్ రెడ్డి మంత్రులకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి మంత్రులను పెద్ద పట్టించుకుంటలేడు, లైట్ తీసుకుంటున్నాడు అనేది మంత్రుల వర్షన్. రేవంత్ రెడ్డికి మంత్రుల టెన్షన్ పట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కితే రాత్రికి రాత్రి ఢిల్లీలో దిగుతున్నారు. మళ్ళీ పొద్దుగాల తెల్లవారుజామున 7 గంటలకు 8 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ తోటి మాట్లాడుతున్నారు, హైకమాండ్ కలుస్తున్నారు, హైకమాండ్తో చెప్పాల్సినవి మొత్తం మంత్రులు చెప్తున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 1-2 గంటల కల్లా మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నారు. రాత్రికి రాత్రే ప్రయాణం మంత్రులది. ఒక్కళ్ళిద్దరు కాదు, మస్తు మంది మంత్రులు పోతున్నారు. అట్లా తెలియకుండా ఒక్కరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా మంత్రులు పోతురు, హైకమాండ్తో మాట్లాడుతూ వస్తున్నారు. డైరెక్ట్ రాహుల్ గాంధీతో కాదు మాట్లాడేది, మళ్ళీ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి లీడర్లతోటి, రాహుల్ గాంధీకి అత్యంత క్లోజ్ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి అందరితో డిస్కస్ చేసి వచ్చేస్తారు. మరి హైకమాండ్తో ఏం చెప్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మంత్రులు కొంతమంది భయపడి కూడా ఢిల్లీకి పోతున్నారు. కారణం ఏంది, మమ్మల్ని మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగిస్తారేమో, మంత్రి పదవి నుండి అధిష్టానం మమ్మల్ని తీసేస్తారేమో, మా పైన ఏమైనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందేమో, మాకేమైనా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచన మంత్రులకు కూడా ఉంటుంది. తర్వాత రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ కూడా ఇస్తున్నారట మంత్రులు. ఇప్పుడు మంత్రుల బాధ ఏంటంటే మంత్రుల పైన వ్యతిరేకత బాగా వచ్చింది, మంత్రుల పైన నెగిటివ్ ఉన్నది. మంత్రులు ఢిల్లీ హైకమాండ్లు ఏం చెప్తారు, మేము బాగానే పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడు, అయినా రేవంత్ రెడ్డి మాకు పైసలు ఇవ్వండి, మేమేం చేయాలి. ఇప్పుడు ఒక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నా డబ్బులు అరేంజ్ చేస్తేనే కదా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు రైతు బంధు ఇచ్చేది, లేకపోతే రుణమాఫీ చేసేది, 500 రూపాయల పంట బోనస్ ఇచ్చేది. రేవంత్ రెడ్డి ఏ బడ్జెట్ కేటాయించకపోతే తుమ్మల ఏం చేస్తాడు, ఏ మంత్రి అయినా అంతే. మంత్రులకు రేవంత్ రెడ్డి ఏమైనా పైసలు ఇస్తే, మన బడ్జెట్ రిలీజ్ చేస్తే మంత్రులు ఏమైనా పని చేస్తారు. రేవంత్ రెడ్డి ఏం చేయండి, మంత్రులు ఏం చేస్తారు, మంత్రుల జేబులోకి వెళ్ళి పెడతారా, పెట్టరు కదా. మంత్రులు కూడా ఇప్పుడు హైకమాండ్కి ఇదే చెప్తారు, మేము చేస్తున్నాం పని, గ్రౌండ్లో తిరుగుతున్నాం, జిల్లాల పర్యటన చేస్తున్నాం, మేము కూడా నియోజకవర్గాలలో తిరుగుతున్నాం, గ్రామాలలో తిరుగుతున్నాం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం మమ్మల్ని పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డికి మేము చెప్పినాం, వ్యతిరేకత వస్తుందని చెప్పినాం, వ్యతిరేకత పెరుగుతుందని చెప్పినాం, మొత్తం తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చు అని చెప్పినాం, ఆగమాగం పరుస్తుందని చెప్పినాం, రైతు బంధు ఇవ్వకపోతే నష్టపోతామని చెప్పినాం, రుణమాఫీ చేయకపోతే నష్టపోతామని చెప్పినాం, పెన్షన్లు ఇవ్వకపోతే ఆగమవుతామని చెప్పినాం, నిరుద్యోగులు కోపం మీద ఉన్నారని చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి పట్టించుకోలే, రేవంత్ రెడ్డి మమ్మల్ని లైట్ తీసుకున్నాడు.
రేవంత్ రెడ్డి మేము చెప్పినట్టు వినలేదు, ఆయన చెప్పినట్టే మేము వినాలన్నట, ఆయన చెప్పినట్టే మేము ఫాలో కావాలన్నట, మేము చెప్పినట్టు రేవంత్ రెడ్డి పట్టించుకోడట, వినడట. ఇది మంత్రుల వర్షన్. మంత్రులు హైకమాండ్కి రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలా రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీతో మాట్లాడిండు. సుమారు 20 నిమిషాల పాటు రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఫోటో పెట్టుకుని నా బాస్తో నేను ఢిల్లీలో కలిసిన అని చెప్పి. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు రాహుల్ గాంధీ తోటి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ ఇస్తలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మొన్న రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఏమైంది, ఎందుకు నాకు లేఖ రాసినావు, ఏంది నీ బాధ అంటే, సార్ నా పైన ఇట్లా తప్పుడు వార్తలు రాపిస్తున్నారు, తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని మహేష్ అన్న రాహుల్ గాంధీకి చెప్పుకున్నాడు. మంత్రులు సీక్రెట్గా పోయి రాహుల్ గాంధీతో మాట్లాడొస్తున్నారు. మంత్రులు సీక్రెట్గా పోయి మల్లికార్జున ఖర్గేతో, కేసీ వేణుగోపాల్తో మాట్లాడొస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టెన్షన్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక వారం రోజుల నుండే అసలు ఢిల్లీకి మంత్రులు ఎందుకు పోతున్నారు, ఢిల్లీకి ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు, ఎవరిని కలుస్తారు, ఏం మాట్లాడుతున్నారు, నా మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నా, నా కుర్చీకి ఏమైనా ఎసరు పడుతుందా, నాకేమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పటి నుండో నిఘా పెట్టాడు, తెలుసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అసలు ఏంది మంత్రులు ఎందుకు పోతున్నారు, మంత్రులు పోవడానికి రీజన్ వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళు కాపాడుకోవడానికి ఒకటి, రెండోది రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పినట్టు వింటలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం సీనియర్ లీడర్ కాదు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి మొత్తం 2-3 సార్లు మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కాదు. ఎమ్మెల్యే, ఎంపీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, డైరెక్ట్ సీఎం అయింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉంటే ఎట్లా నడపాలి, ఏం కథ, మంత్రివర్గాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి వెంటనే డైరెక్ట్ సీఎం అయితే ఎట్లా తెలుస్తుంది, అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవాలి కదా. సో రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అయితలేదు. రేవంత్ రెడ్డితో పరిపాలన చేయడం కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆ విషయం మొత్తం కూడా ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన పిన్ టు పిన్ అన్ని విషయాలు చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. కానీ మంత్రులు మాత్రం సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి దించేసినా మంత్రులను మాత్రం దించొద్దు. ఇది మంత్రుల బాధ. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటా వాళ్ళ మంత్రి పదవి వాళ్ళు ఎందుకు ఓడగొట్టుకుంటారు చెప్పురి. అట్లనే రేవంత్ రెడ్డిని కాపాడుతున్నా అంటే లేదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మేము బాగానే పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి చేస్తలేడు. మేము బాగా కష్టపడుతున్నాం, రేవంత్ రెడ్డి మాకు సపోర్ట్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఏదైనా అడిగితే కూడా రేవంత్ రెడ్డి పైసలు లేవంటుండు. తెలంగాణ ఆగం అయిపోయింది, అప్పులపాలు అయిపోయింది, దివాలా తీసింది, మొత్తం ఆగమాగం ఉన్నది పరిస్థితిని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మేమేం చేయాలి? ఇది మంత్రుల వర్షన్, మంత్రుల బాధ. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే జిల్లాలలో నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంది? నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మస్తు గప్పాలు కొట్టిరు. గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, రోడ్డు వేపిస్తాం, పార్క్ కట్టిస్తాం, ఏదేదో చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు మస్తు ముచ్చట్లు చెప్పారు ఎలక్షన్ కంటే ముందు. ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు. జనాలు అడిగే ప్రశ్నలకు గుడి కడతానో, బుడి కడతానో, ఏమైందిరా బాబు అని చెప్పి 24 గంటల కరెంటు, 24 గంటల కరెంట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోసారి చెప్తే ఇక ప్రభుత్వాన్ని ఏం చెప్పాలో అర్థమవుతలేదు. వీడియోలు చేసే టైంకే కరెంట్ పోతుంది. ఇక దిక్కుమాలిన ప్రభుత్వం, సిగ్గులేని ప్రభుత్వం, ఇక మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, ఏకైక రాష్ట్రం మాదే అని చెప్పి డైలాగులు కొట్టుడు. ఈ డ్రామా బంద్ చేయరి. కరెంట్ వచ్చినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం. వెల్కమ్ బ్యాక్. కరెంట్ వచ్చింది ఇప్పుడే. 24 గంటల కరెంటు రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, అది ఇది అని చెప్పి డైలాగులు కొడతారు. సరే, మొత్తానికి అయితే కరెంట్ వచ్చింది. టాపిక్లోకి పోతే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో తిరగలేకపోతున్నారు. జనాలు అడుగుతున్నారు 6 గ్యారెంటీలు ఏమైంది, 420 హామీలు ఏమైంది, గుడి కడతా అన్నావు, బడి కడతా అన్నావు, ఏదేదో చేస్తా అని చెప్పినావు కదా, మరి ఏమైంది సార్, ఇప్పటిదాకా ఏం చేయలేదు కదా అని చెప్పి జనాలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు పెళ్లిలకు పోలేకపోతున్నారు, ఫంక్షన్లకు కూడా పోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులకు చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చారు. సార్ మా నియోజకవర్గంలో ఏదో ఒకటి చేస్తాం, ఓ బ్రిడ్జ్ కడతా, ఓ రోడ్ వేస్తా, ఓ గుడి కడతా, ఏదన్నా కూడా చేస్తా అంటే మంత్రులు ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇక నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత వచ్చిన ఎమ్మెల్యే బాగా బాధపడుతుండు. ఓ 50 కోట్ల ఎమ్మెల్యేకి ఇస్తే బాగుంటుంది, ఒక 10 కోట్ల ఎమ్మెల్యేకి శాంక్షన్ చేస్తే బాగుంటుంది అంటే రేవంత్ రెడ్డి మా దగ్గర పైసలు లేవు, ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, పథకాలకు పైసలు లేవు, జర ఆగు ఓపిక పట్టమని రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పుడు. మరి ఏంది పరిస్థితి? రియాలిటీ మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి వల్ల మొత్తం ఆగమాగం అయిపోయింది. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల వల్ల చాలా డ్యామేజ్ అయింది ప్రభుత్వానికి. హెచ్సియు విషయం, చెట్లు మొత్తం కూలగొట్టుడు, తర్వాత ఇల్లులు కూలగొట్టుడు, హైడ్రా తీసుకొచ్చి, లగిచర్ల ఇష్యూ, వెలుగుమాట్ల ఇష్యూ, తర్వాత రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలో ఇష్యూ, పరిగి ఇష్యూ, మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. యూరియా బత్తాల పంచాయతీ, యూరియా బత్తా లేకపోతే రేవంత్ రెడ్డి యాప్లు పెట్టుడు, రైతు బంధు సక్క ఇయ్యపోవుడు, రుణమాఫీ సక్క చేయపోవుడు, పెన్షన్లు ఇప్పటిదాకా రావు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాదు, మహిళలకు 2500 రావు. ఇవన్నీ సమస్యలే కదా తెలంగాణలో. రేవంత్ రెడ్డి వల్లనే కదా మొత్తం డ్యామేజ్. నిజం, వాస్తవం. రేవంత్ రెడ్డి ఏదో మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఏదో మొత్తం ఏదో జరుగుతుంది, హైదరాబాద్లో మొత్తం లక్షలు కోట్ల రూపాయలు వ్యాపారులు వస్తారు,
లక్షల మందికి ఉపాధి వస్తుందని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పి రేవంత్ రెడ్డి ఏదో ప్రోగ్రామ్ చేసిండు. ఆ ప్రోగ్రామ్ ఏమైంది? అటర్ ఫ్లాప్. 100 కోట్లు పెట్టిండు ఓ ప్రోగ్రామ్కి, ఫ్లాపు. ఎవరో తెచ్చిండు, మెస్సీ పట్టుకొచ్చిండు ఫుట్బాల్ ఆడనికి, 10 కోట్లు ఖర్చు పెట్టిండు. ఏమైంది? మెస్సీ రావడం వల్ల తెలంగాణ బ్రాండ్ ఏమైనా పెరిగిందా? ఏమైంది? రియల్ ఎస్టేట్ ఇవాళ ఏంది పరిస్థితి? రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నాడు, రేపటి నుండి భూమి ధరలు పెరగబోతున్నాయి అంటే రేవంత్ రెడ్డి పెంచితే పెరగాలనా? ఆటోమేటిక్ రియల్ ఎస్టేట్ పెరగాలి, రేవంత్ రెడ్డి పెంచాలనా భూమి ధరలు? రేవంత్ రెడ్డి వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది కథ అంతా, అంత ఆగమాగం పరిస్థితి. అందుకే మంత్రులు వాళ్ళ మీద నెడతలేరు, రేవంత్ రెడ్డి పైన నెడుతున్నారు. మేము బాగానే పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి మేము చెప్పినట్టు వింటలేడు, రేవంత్ రెడ్డి మాకు సహకరిస్తలేడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, రేవంత్ రెడ్డి వల్ల మాకు డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఇది మంత్రుల వర్షం. అందుకే మంత్రులు ఒక్కొక్కరు వరుసగా పోయి అధిష్టానాన్ని కలుస్తారు, అధిష్టానంతో మాట్లాడుతారు. అధిష్టానంతో మాట్లాడడంలో భాగం ఏంటంటే తన మంత్రి పదవి తను కాపాడుకోవడం. అంతే, వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళు కాపాడుకొని మేము బాగానే పర్ఫామ్ చేస్తున్నాం, కావాలంటే 6 నెలలు మాకు కూడా టైం ఇవ్వండి, మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం, 6 నెలల్లో రేవంత్ రెడ్డికి టైం ఇచ్చాడు, మాకు కూడా ఇస్తే మా పైన చిన్న కూడా వ్యతిరేకత లేకుండా చేస్తాం అని చెప్పి మంత్రులు కూడా హైకమాండ్కి చెప్పారు. హైకమాండ్ కూడా యాక్సెప్ట్ చేసిరట. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూస్తారు అధిష్టానం, మంత్రుల పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత పోకపోతే రేవంత్ రెడ్డిని దించేస్తారు, మంత్రులను కూడా దించేస్తారు. కానీ రేవంత్ రెడ్డి పైన మంత్రులు ఎదురు తిరిగారు, అగ్నెస్ట్ అయ్యారు. మంత్రుల పైన ఉన్నటువంటి వ్యతిరేకత కూడా మంత్రులు ఓపెన్గా రేవంత్ రెడ్డి పైన చెప్తున్నారు, మేము బాగానే పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి సహకరిస్తలేడు, రేవంత్ రెడ్డి పనిచేస్తలేడు, రేవంత్ రెడ్డి మేము చెప్పినట్టు వింటలేడు, రేవంత్ రెడ్డి దగ్గర మేము పోయి ఏమైనా అడిగితే కూడా రేవంత్ రెడ్డి మాకు చేస్తలేడు, మేమేం చేయాలి? అందుకే మంత్రులు ఓపెన్గా చాలా మంది అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేస్తున్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.